బ్యాక్ ఐపీఎల్ ఫ్రాంచైజ్ కోల్కతా నైట్ రైడర్స్ కు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేకేఆర్ తమ జట్టు నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ని విడుదల చేయాలని ఆదేశించింది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్ రెహమాన్ ని ఐపీఎల్లో ఆడించకూడదని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్ రెహమాన్ పై వేటు వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మొన్నటి ఐపీఎల్ మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహమాన్ ని 9,20,00,000 రూపాయలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా కేకేఆర్ తమ జట్టులోని బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ ఫ్రాంచైజ్ కోల్కతా నైట్ రైడర్స్ కు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేకేఆర్ తమ జట్టు నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ని విడుదల చేయాలని ఆదేశించింది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్ రెహమాన్ ని ఐపీఎల్లో ఆడించకూడదని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముస్తాఫిజుర్ రెహమాన్ పై వేటు వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మొన్నటి ఐపీఎల్ మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహమాన్ ని 9,20,00,000 రూపాయలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా కేకేఆర్ తమ జట్టులోని బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ని విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది.